అందరికీ నమస్కారం. స్టార్ జమనం న్యూస్కు స్వాగతం. పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన సాధించిన సీట్లపై ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర రాజకీయ చర్చ నడుస్తోంది. విజయ్ రాజకీయ శైలిని వైఎస్ జగన్తో పోలుస్తూ పవన్ కళ్యాణ్ తిడుతున్న ప్రచారంపై స్థానిక జన సైనికులు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ కష్టానికి, విజయ్ ఉచిత హామీల రాజకీయానికి అసలు పోలికే లేదంటూ వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఆ వివరాలు మా ప్రత్యేక కథనంలో చూద్దాం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని స్థానిక జన సైనికులు గుర్తు చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారం దరిదాపుల్లో లేకపోయినా నిరాశ పడకుండా మొక్కబోయని దీక్షతో పార్టీని నడిపించిన కార్యవాది పవన్ కళ్యాణ్ అని వారు కొనియాడుతున్నారు. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి 100% స్ట్రైకింగ్ రేటు సాధించిన రికార్డు ఆయన సొంతమని, తాను ఎంచుకున్న మంత్రిత్వ శాఖలో వినూత్న పనితీరు కనబరుస్తున్న శక్తివంతుడైన నాయకుడని ప్రశంసించారు. అలాంటి పవన్ కళ్యాణ్కు సంకీర్ణ భాగస్వామ్యంతో ఇబ్బందులు పడుతున్న విజయ్కు ఎక్కడా పోలికే లేదని స్పష్టం చేస్తున్నారు. సింహం సింగిల్గా వస్తుందంటూ వెటకారాలు చేసే నాయకులు ఇప్పుడు విజయ్ పరిస్థితి చూసేనా గుణపాఠం నేర్చుకోవాలని జన సైనికులు చురకలంటించారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన జన సైనికులు నాగరాజు, శ్రీదేవి, కావేరి మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఫోటో పెట్టుకునే 108 సీట్లు ఎలా గెలిచాడంటూ వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామాన తిరిగి ప్రచారం చేసిన మీ నాయకుడు జగన్కు 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని, అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో సింగిల్గా వచ్చి కొన్నేళ్లకే కనుమరుగైపోయిన పార్టీలు చాలా ఉన్నాయని గుర్తు చేస్తూ, వైసీపీ కూడా పూర్తిగా కనుమరుగయ్యే రోజు కోసం తాము ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని జన సైనికులు కుండబద్దలు కొట్టారు. మరి ఈ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి. నమస్కారం, నా పేరు నాగరాజు, జనసేన జన సైనికుడిని, పెనుగొండ నియోజకవర్గం. నిన్నటి దినం తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించడం అందరికీ తెలిసిన విషయమే. ముందుగా విజయ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. అయితే కొన్ని గిట్టని పార్టీలు ఏపీలో, ముఖ్యంగా వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ సింగిల్గా పోటీ చేయలేదు, సింహం సింగిల్గా పోటీ చేయాలి అనే కామెంట్ల ద్వారా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. వైసీపీ పార్టీకి ఒక్కటే టార్గెట్, ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని విడగొట్టాలా. ఎన్డీఏ కూటమిని విడగొడితే పవన్ కళ్యాణ్ సపరేట్ అయితే ఏదైతే ఓటు శాతం అనేది 12% 10% ఉందో ఆ 10% 12% ద్వారా కూటమి అధికారంలోకి రాకుండా ఉంటే నేను మళ్ళా అధికారంలో రావచ్చు అనే ఒక దుర్బుద్ధితో ఈరోజు ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా చూసాం. వైసీపీ పార్టీ 2024 ఎలక్షన్లో కూడా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం, సింగిల్గా పోటీ చేయడం, దమ్ముంటే సింగిల్గా రావడం. ఎందుకన్నాడంటే ఏదైనా పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే మళ్ళీ నేనే అధికారంలోకి రావచ్చు అని ఒక దుర్బుద్ధితో ఆ విధంగా ఆ రోజు రెచ్చగొట్టడం జరిగింది. అయితేనేమి ఆ రోజు జగన్ ట్రాప్లో పడకపోవడం, గౌరవ చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కలిసి పోటీ చేయడం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం వారిద్దరూ ఏకమవడం, పార్టీ అధికారంలోకి రావడం, కూటమి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ కామెంట్లు చేస్తుందో ఆ కామెంట్లను ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ రాష్ట్ర ప్రజలకి 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం అయ్యింది అంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంతగా అసహించుకున్నారో అర్థమైంది. ఇప్పుడు ఏదో తమిళనాడులో పోయి విజయ్ పార్టీని నేనే గెలిపించానని, నా పార్టీ వల్లే, నా ఫోటో పెట్టుకోవడం వల్లే విజయ్ గారు గెలిచారని మాట్లాడుతున్నాం. చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి పని చేయండి, విజయ్ గారికి 10-11 సీట్లు అవసరమవుతున్నాయి, ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఏపీలో నీకు ఎట్లో 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లని విజయ్ గారి కన్నా ఇచ్చి ఆయనకు పూర్తి మెజారిటీ వచ్చి అక్కడ ప్రమాణ స్వీకారం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఏమిటంటే ఇది మాట్లాడడం అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి కామెంట్లైనా కానీ చేయడానికైనా సిద్ధపడతాడు. అతని యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక మనిషిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చూసాం ఎలక్షన్లో. అదేవిధంగా వారి యొక్క ఫ్యామిలీలకు సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడడం తెలుసు. అదేవిధంగా ఏదో రకంగా సమాజాన్ని రెచ్చగొట్టడం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఏదో విధంగా మనము
దాని ద్వారా లబ్ధి పొందొచ్చనే ఉద్దేశంతో జరుగుతుంది. విజయ్ గారి పార్టీకి సపోర్ట్ చేసింటే మళ్ళీ నీకు సంబంధించినటువంటి నీ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రోజా గారు డిఎంకే పార్టీకి ఏ విధంగా పోయి మనం ప్రచారం చేస్తారు? మరి విజయ్ గారికి ఏ రోజు పోయి మీరు ప్రచారం చేశారు? మీరు ప్రచారం ఎప్పుడు చేసింటే మళ్ళీ విజయ్ గారికి ఈరోజు 107 సీట్లు వచ్చాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్పండి. మళ్ళీ లేవు కదా. ఒక సామాన్యులకు కూడా ఈరోజు ప్రజాపాలన ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. ఈరోజు రోడ్లు చూస్తేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అయితేనేమి, సూపర్ 6 పథకాలు అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధిలో కూడా ఎంతో వేగంగా పోతుంది ఆంధ్రప్రదేశ్. అలాంటిది వదిలేసి అక్కడ పరిస్థితులు, తమిళనాడులో ఉన్న పరిస్థితుల్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారు వేస్ట్, విజయ్ గారు బెస్ట్ అంటే ఇక్కడ ఎవరు వేస్ట్ ఎవరు బెస్ట్ కాదు. ఇక్కడ పరిస్థితులకి ద బెస్ట్ పవన్ కళ్యాణ్, అక్కడ పరిస్థితులకి ద బెస్ట్ విజయ్ గారు. అంతేగాని నీ మాదిరి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి తర్వాత ఇంకొకరి మీద బురద జల్లడం. నువ్వు అసలు అసెంబ్లీకే రావు. ఫస్ట్ అసెంబ్లీకి రా. ప్రజలు నేను ఓటేసి గెలిపించింది 11 సీట్లు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడు. లేదంటే ఈ 11 మంది పోయి అక్కడ తమిళనాడులో అసెంబ్లీలో అన్నా కూర్చోండి. అంతేగాని ప్రజాపాలన ప్రజల యొక్క సమస్యలపైన పోరాడాల్సింది పోయి ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళని అనరాని మాటలన్నీ అంటూ కామెంట్లు చేస్తూ ఒక సింగిల్గా రా, నీకు ధైర్యం లేదా, రకరకాలుగా రెచ్చగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ముందుగా నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి, పెనుగొండ నియోజకవర్గం, సత్యసాయి జిల్లా. ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే మన తమిళనాడు విజయ్ గారు 108 స్థానాలలో గెలిచిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. చాలామంది పొలిటికల్గా కానీ వేరే రకంగా కానీ మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ట్రోల్ చేస్తున్నారండి. అది ఏంటంటే విజయ్ గారు 108 స్థానాల్లో సింగిల్గా పోటీ చేశారు, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా గెలవగలరా అని అడుగుతున్నారు. నేను ఒక వీర మహిళగా, సాటి మహిళగా ఒకటే చెప్తున్నానండి. నా అనుభవంతో నేను అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూడా వర్క్ చేస్తున్నాను పెనుగొండలో. ఒక విషయం అండి, వారందరికీ ప్రశ్నించిన వారందరికీ సమాధానం ఒకటి. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి పోల్చొద్దండి. ఎందుకంటే ఆయన హీరోనే. పోల్చి చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు. అది పొలిటికల్, ఇది మామూలు ప్రజా సమస్య. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మొన్న తెలంగాణ ఎలక్షన్లలో ఒక వికలాంగురాలకి ఆయన మున్సిపల్ ఎలక్షన్లలో ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఒక సాధారణమైన చెప్పులు కుట్టుకునే వారికి కూడా మా జనసేన పార్టీలో అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరిదో ఎందుకండి, నా అంతవరకు నేను సాధారణమైన ఒక మహిళను. గత ఎలక్షన్లో నాకు కూడా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాకు మున్సిపల్ ఎలక్షన్లలో అవకాశం ఇచ్చారు. ఏ పార్టీలో అయినా కూడా ₹1 తీసుకోకుండా సాధారణమైన చెప్పులు కుట్టుకునే వారికి, వికలాంగులకి, సాధారణమైన మహిళలు, వెనుకబడి పోయిండే వాళ్ళందరికీ ఆయన అవకాశం ఇస్తున్నాడు అంటే ఏ స్వార్థము లేదు. ముఖ్యంగా డబ్బు సంపాదించుకోనాలా అని ఎప్పుడు అటువంటి ఇది లేదు. ఎందుకంటే మేము ఎదురుగా ఉండి చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఆయన ఒక ఇల్లు కూడా ఆయుకం పెట్టి పార్టీని నడిపారు. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఈ విషయం. గత ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎప్పుడూ కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ జోబులో డబ్బు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టింది లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం తన సొంత డబ్బుతో రోడ్లు వేయిస్తున్నారు. డోలి అనే ప్రాంతంలో చాలా ఆరోగ్యం బాగాలేకపోతే కట్టితో మోసుకొని తీసుకువెళ్ళారు. అవన్నీ ప్రజలందరికీ తెలుసు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇన్ని బాధలు పడుతున్నారా అని వాళ్ళకి రోడ్లు వేయించారు. కూటమి ప్రభుత్వంతో కలిశాడు, ఏదేదో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఓట్లు చీలకూడదనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు. కలిసి ఉంటేనే మనం ప్రజలకు న్యాయం చేయగలం. విడివిడిగా విడిపోతే ఓట్లు చీలిపోతాయనే ఒక ఉద్దేశంతో మాత్రమే కలిసి ప్రభుత్వంతో పనిచేస్తున్నారు. మీరు ట్రోల్ చేస్తున్న వాళ్ళందరూ ఒక విషయం ఆలోచించేయండి. ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఇది నిజమా కాదా? దయచేసి ఆయన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ పొలిటికల్గా కానీ ఎవరికైనా ఒకే మాట చెప్తున్నా, ఒక వీర మహిళగా, ట్రోల్ చేసే ముందు మీరు నిజమా అబద్ధమా, కరెక్ట్గా మాట్లాడుతున్నామా, నోరు ఉంది కదా, నరం లేని నాలుక, ఏదైనా మాట్లాడొచ్చని మాట్లాడకండి. నిజం తెలుసుకోవాలి. ఒక్కోసారి కండ్ల ముందర చూసిన విషయాలే తప్పు పట్టొచ్చు. అలాంటి దీంట్లో మీరు సెల్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు.
సమాజానికి ఎవరు ఏం చేస్తున్నారు అని ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన తర్వాత మాట్లాడాలి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటాను, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన నిందలేయకండి, వారికి మీరు చిచ్చు పెట్టకండి. దయచేసి ప్రజలందరికీ ఒకటే కోరుకుంటా, ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. జై జనసేన, జై హింద్. 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీదనే టార్గెట్ పెట్టారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఎక్కడో తమిళనాడులో ఎలక్షన్లో విజయ్ దేలపతి సీఎం అయినాడు, గెలిచినాడని సంతోషమే, ఆనందమే ఆయన గెలిచిన దానికి. ఆయనకి నేను ఫ్యాన్. కానీ అక్కడ వాళ్ళు ఏమంటే ఎవరన్నా రానిలే, కొత్త వాళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తారు. వాడెవడో ట్రోల్ చేస్తున్నాడు, వాడు ఏమి ముందు ఎదవలకు చెప్తున్నా, ట్రోల్ చేసే ఎదవలకు చెప్తున్నా, ముందు మీ ట్రోల్ చేయడము, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మంచి పనులు చేశాడో దాని మీద ట్రోల్ చేయండి, అవి చూడండి ముందు, దాంట్ల గురించి చేయండి. అంతేగాని పనికి మాల మీద మీరు ట్రోల్ చేయకండి. మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదా? ఎన్ని మంచి పనులు చేశాడు. ఆయన పదవిలోకి వచ్చి కూడా ₹1 తీసుకోకుండా సొంత డబ్బులే పెట్టి చేశాడు. ఇప్పుడు కూడా ఆయన పర్సనల్ డబ్బులు పర్సులోంచి ఇస్తున్నాడు, సొంత డబ్బులు. ఎక్కడ లంచాలు తీసుకోవట్లేదు. ముందు దాన్ని గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి పనులు చేస్తున్నారు. ఎక్కడ పోయినా ఎక్కడ ఆయన కాలు పెడితే అక్కడంతా గెలుపే, ఓటం అనేది లేదు మాకు. ఎక్కడ జన సైనికులు జెండా పట్టుకొని తిరిగే జన సైనికులను కూడా ఆయన ఒక పార్టీలో నాయకులుగా గుర్తిస్తున్నాడు. ఒక పదవులు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పదవులు ఇస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు దేవుడు. అలాంటి వ్యక్తిని మీరు ట్రోల్ చేస్తే పుట్టగతలు లేకుండా పోతున్నారు. చూడండి, స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ ఎవరినైతే విమర్శించారో వాళ్ళంతా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూస్తే మళ్ళీ ఇప్పుడు కూడా ట్రోల్ చేసిన వాళ్ళని కూడా అడ్రస్ లేకుండానే వెళ్ళిపోతారు. ముందు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసి ఆపేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి స్టార్ జే మనం న్యూస్.